ఆ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ మాటలు విన్నప్పుడల్లా ప్రతి క్షణం ఒక అడుగు వేయటానికి, మనల్ని కాపాడుకోవడానికి, దేవునిలో ప్రార్థించి తగ్గించుకోవడానికి ఎన్ని విషయాలు ఈ వాక్యం ఉపయోగపడుతుంది. అందుకేగా ఇది దీపమని చెప్పబడింది. ఈ మాటలు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఇక్కడ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం. చాలాసార్లు నష్టపోతాం, కొన్నిసార్లు కొన్ని వ్యర్థమైపోతాయి, కొన్నిసార్లు అపనిందల పాలవుతాం, కొన్నిసార్లు అయోమయం చుట్టుకుంటుంది, కొన్నిసార్లు కన్నీళ్లు విడవక వెంటాడుతాయి. దీని అంతటి కారణం ఏమిటి అని మనం ఆలోచించాలి. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, చూసి మాట్లాడుతున్నాను, ప్రతి పైసాకి లెక్క రాస్తున్నాను, ఒకరికేమి నేను కీడు చేయలేదే, ఎంత యథార్థంగా ఉంటున్నా అని నీవు అనుకుంటున్నావు. కానీ నష్టం కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి ఆగి ఆలోచిస్తే దాని పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది. 101వ కీర్తనలో ఓ చక్కని మాట రాయబడింది. 7వ వాక్యంలో ఇలాగున రాయబడింది, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. ఇక్కడ ఒక ప్రస్తావన ప్రస్తావిస్తున్నాడు. నా ఇంట్లో ఎవరు ఉండాలి? నాకు నష్టం ఆహార పదార్థాలు ఎక్కడొస్తుంది? నా పైకులో ఎక్కడ తేడా వస్తుంది? నా బ్రతుకులో కొన్ని నష్టాలు కన్నీళ్ళు ఎందుకు ఎదురొస్తున్నాయి అని ఆలోచించి ఈయన గుర్తుపెట్టంటాడు, మోసం చేసేవాడు నా ఇంట్లో ఉంటే ఆ మోసగాడు నన్ను అన్నిట్లో నష్టపరుస్తాడు. కనుక నాకు నష్టం కానీ, వేదన కానీ, తక్కువ అవడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలి అనుకుంటే మోసగాడు నా ఇంట్లో ఉండకుండా నేను వాడిని బయటికి నెట్టివేస్తాను. మోసము అనే తత్వం, మోసము అనే బుద్ధి, మోసగాడు అనే స్నేహితుడు, మోసము అనే అవివేకం, మోసం అనే అతి తెలివితేటలు, మోసం అనే ఎవడో వచ్చి మన ఇంట్లో దొరబడడం. కానీ నీ మోసానికి కారణం ఏమిటో తెలుసా? లేఖనాల ప్రకారం నిన్ను మాటిమాటికి అపవాది మోసం చేస్తాడు. నీవు ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవుని చిత్తం కొరకు కనిపెడదామంటే ఇది కూడా దేవుని చిత్తమే అన్నట్టుగా మోసవారు ఆత్మ నిన్ను మోసపరుస్తూ ఉంటాడు. నువ్వు చేసేది మంచిదేగా అంటూ సమర్థిస్తాడు. అపవాది ఇంట్లో ఉన్నాడంటే మోసం చేస్తాడు. మాటల్లో మోసం ఉంటుంది, సహవాసంలో మోసం ఉంటుంది. నిన్నెరిగిన వాళ్లే, వాళ్ళంతా నా వాళ్లే కదండి అనుకుంటారు. కానీ మోసం చేసేవాడు అపవాది వాళ్ళ మధ్యలో ఉండి చేస్తాడు. ఎందుకో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ఒకవేళ మనం ఎరగని వ్యక్తి బయట నుంచి వస్తే నమ్మంగా, వాడు చెప్పేది సూచనలు అంతంత మాత్రంగా ఉండగా, ఏమీ ఎరగని వాడు చేసిన విషయాలు ప్రస్తావిస్తే నమ్మకపోగా ఎక్కువసార్లు వాడిని ప్రశ్నలు వేసి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, అసలు ఉద్దేశం ఏమిటి అని రాబట్టడానికి ఇష్టపడుతున్నాం. అంటే అదే బాగా తెలిసిన వాడైతే ఆ పని చేయంగా. ఇప్పుడు రాయబడిన మాట, మోసం చేసే ఆత్మ, మోసగాడు, సైతాను, దురాత్మ, చెడు సాంగత్యం, చెడు తలంపులు ఇవన్నీ నీ జీవితంతో ఆటలాడి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏమంటాడు తెలుసు, నా ఇంట్లో ఎవరి వలన మోసం జరుగుతుంది? దేని వలన? నా ఆలోచనల వలన నేను మోసపోతున్నానా? నా డబ్బు నన్ను మోసం చేస్తుందా? నా దగ్గర పనిచేసేవాడు మోసం చేస్తున్నారా? నా అంతరాత్మ నన్ను మోసం చేస్తుందా? వ్యర్థమైన వినకూడని సహవాసపు మాటలు, వ్యర్థమైన మాటలు నా యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాయా అని నీకు నీవు తనిఖీ చేసుకుంటే వెంటనే కత్తిరిస్తావు. ఈ దుష్ట ఆలోచన నాకు రాకూడదు, ఈ దుష్ట సాంగత్యం నాకు అక్కరలేదు, ఈ పిరికి ఆత్మ నన్ను అవమానపరిచి దిగజారి చేయి యొక్క ఆత్మ నాలో ఉండకూడదు. అంటే భక్తికి, కుటుంబానికి, వ్యాపారానికి ఏదైనా మోసం చేసేవాడు అపవాది. వాడు ఆలోచనలన్నీ భయంకరం గనక అవి నీ ఇంట ఉండకుండా తొలగించగలిగితే మోసగాడు లేడు గనక నీకు అంతా భద్రంగానే ఉంటుంది, అంతా క్షేమంగానే ఉంటుంది. అందుకని ఈరోజు నువ్వు సేవకుడిగా సలహా చెబుతున్నాను. మోసపరిచే ఆత్మ కానీ, దయ్యాల బోధ కానీ, అపవాది ఆలోచనలు కానీ, చెడు సాంగత్యం కానీ నీలో లేకుండా సరిచేసుకుని దేవుని వైపు తిరిగి నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు తప్పక నీకు మేలు చేసి
నిన్ను ఆశీర్వదకరంగా మార్చునగాక. పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎవరూ మోసపోకూడదయ్యా. ఆ మోసకరమైన కుయుక్తికరుడైన వాడు ఇంట ప్రవేశించకుండా కాపాడు. రెక్కల నెడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకును, మంచి ఆరోగ్యం కొరకును, పసిపిల్లల క్షేమం కొరకును, మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరుగునట్లుగాను, కష్టాజీతాన్ని వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగంలో అది ఏదైనా దీవెనకరంగా చేసి ప్రార్థనతోనూ రక్షణతో నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.